ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూలై 15. నేను నిన్ను పుట్టము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. 22వ శిఖరము. ఈ వచనము వినుటకు అంత ఇంపుగా ఉండదు. కారణము, శ్రమల గుండా పోవుటకు ఎవరునూ ఇష్టపడరు. నిన్ను పుట్టమ వేసి తినని ప్రభు అనుచున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధముగా ఉండవలెనన్నది ఆయన కోరిక. ఆయన పరిశుద్ధతలో మనము పాలు భాగస్థులముగా కావాలనన్నది ఆయన ఉన్నతమైన గురి. అందువలననే పవిత్రపరచు అనేక విధములైన అగ్ని పరీక్షల గుండా మనము వెళ్ళవలసి ఉన్నది. బంగారము శుభ్రపరచుటకు 2 రకములైన అగ్నిని ఉపయోగింతురు. దాని క్రింద పైన కూడా అగ్ని నుంచి శుభ్రపరచుదురు. అదే రీతిగా సిల్కు, ముత్యములు, రత్నములు తయారు చేయనప్పుడు కూడా అవి మిక్కిలి ఒత్తిడి, శ్రమకు లోనగుట ద్వారానే అట్టు తయారగుచున్నవి. దేవుడు మనలను ఏర్పరచుకున్నప్పుడు ఉన్నత స్థాయికి మనము చేరవలనని కోరుచున్నాడు. మనం ఎటువంటి మైల, మచ్చ, డాగు లేకుండా పరిశుద్ధులముగా ఉండవలెనని కోరుచున్నాడు. మనము దేవదూతల కంటే ఎంతో అధిక మహిమను కలిగి ఉండవలనని ఆయన కోరుచున్న కారణమున మనలను ఇబ్బంది కొలిమిగుండా తీసుకుని వెళ్ళుచున్నాడు. మనము పిలువబడిన అత్యున్నత పిలుపుకై మనలను దేవుడు సిద్ధపరచు విధము ఇట్టిదే. మనలను పవిత్రపరచుటకై దేవుడు ఆయా సమయములను, ఆయా మార్గములను ఉపయోగించును. అయితే దేవుని మార్గము ద్వారా మాత్రమే మనమందరము పవిత్రపరచబడవలసి ఉన్నది. ఆ రీతిగా మాత్రమే మనము పరిశుద్ధత యందు దేవుడు కోరు స్థాయికి చేరగలము. శ్రమల ద్వారానే పౌలు బలమైన పాత్రగా మారెను. ఈ దైవజనుని వాడుకునే విధముగా మరెవరినైనాను దేవుడు వాడుకున్నాడని నేను అనుకొనను. ఆ అగ్ని వంటి శ్రమల ద్వారా దేవుడు ఆయనను పరిశుద్ధపరిచి లోతైన సత్యముల అనేకములు నేర్పించి పౌలునందు ప్రభు లోతైన కార్యము జరిగించెను. మొదట ప్రభు ఆయనను ఒక ఎడారిలోనికి తీసుకుని వెళ్ళి పిమ్మట పవిత్రపరిచే అగ్ని ద్వారా తీసుకుని వెళ్ళుట వలన అతనిలోనికి పరలోక సంబంధమైన దర్శనములు, మర్మములు కుమ్మరించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.